1 year బ్యాక్ 1 lakh ఎక్కడ ఇన్వెస్ట్ చేసి ఉంటే ఎంత రిటర్న్స్ వచ్చేవో తెలుసుకుందాము. గోల్డ్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే 1,44,000 అయ్యేది. సిల్వర్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే 1,34,000 అయ్యేది. నిఫ్టీ 50లో ఇన్వెస్ట్ చేసి ఉంటే 1,02,000 అయ్యేది. ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే 1,07,000 అయ్యేది. బిట్కాయిన్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే 1,82,000 అయ్యేది. ఇక్కడ చాలామంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా? ఇక్కడ ఎందులో రిటర్న్స్ ఎక్కువ వచ్చి ఉంటాయో మొత్తం మనీని తీసుకెళ్ళి వాటిలోనే పెట్టేస్తూ ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మీ పర్సనల్ ఫైనాన్సెస్, మీ ఫ్యూచర్ ఫైనాన్షియల్ గోల్స్, మీ రిస్క్ అపటైట్, కంఫర్ట్, ఇలా ఫ్యూ అదర్ ఫ్యాక్టర్స్ అన్నిటిని బేస్ చేసుకొని వాటి ఆధారంగా మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అయితే తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు షార్ట్ టర్మ్లో మనీ అవసరం ఉందనుకోండి, నిఫ్టీ 50 ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇక్కడ వోల్టాలిటీ ఎక్కువగా ఉంటుంది. సో మీరు పెట్టిన అమౌంట్ కూడా నెగిటివ్లో వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు మీరు సేఫ్గా ఫిక్స్డ్ డిపాజిట్ ఆర్ ఎనీ అదర్ డెట్ ఫండ్స్ని చూస్ చేసుకోవడం అయితే మంచిది. అదే మీకు లాంగ్ టర్మ్లో మనీ కావాలనుకోండి, అప్పుడు మీరు నిఫ్టీ 50, గోల్డ్ ఇలాంటి వాటిలో డైవర్సిఫై చేసుకోవడం అయితే మంచిది. అదే మీరు కొంత ఎక్కువ రిస్క్ తీసుకోగలం అనుకున్నట్లయితే కొంత మైన్యూట్ పోర్షన్ ఆఫ్ ద అమౌంట్ని బిట్కాయిన్లో కూడా పెట్టుకోవచ్చు. బట్ గుర్తుంచుకోండి, బిట్కాయిన్లో వోల్టాలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి మరెంతో ఇంట్రెస్టింగ్ ఫైనాన్స్ కంటెంట్ కోసం మన యూ ఆన్ యువర్ ఫైనాన్స్ని ఫాలో అవ్వండి.